హలో ఫ్రెండ్స్, మనము అందరం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్స్ ఇంట్లోనే బిగించేసుకుంటున్నాము. కానీ ఈ వాటర్ ప్యూరిఫైర్ వల్ల నేను 4 days అయితే హాస్పిటల్ అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మనం కొత్త ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యాం కదా, మనకి సామాన్ అంతా రావడానికి అయితే మిడ్ ఆఫ్టర్నూన్ అయింది. మంచి ఎండ టైంలో వచ్చేసామండి. ఫుల్ సన్లైట్. మనం వచ్చేసి హౌస్ 2nd floorలో తీసుకున్నాం కాబట్టి వీళ్ళు ఒక్కొక్కటి అయితే సామాను థ్రెడ్స్ వేసి పైకి లాగుతూ ఉన్నారు. లిఫ్ట్ అనేది ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇలా అయితే చేస్తున్నారండి. సామాన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే కిందే ఉన్నాను. ఈ సామాన్ అంతా పైకి లాగేంత వరకు నేను కిందే ఉన్నానండి. అమ్మ నాన్న మాత్రం పైన ఉన్నారు. మనకి వాటర్ ముఖ్యంగా ఇంపార్టెంట్ కాబట్టి పర్సన్ అయితే పిలిపించాను. అతను వచ్చేసి 10 నిమిషాల్లో అయితే వాటర్ ప్యూరిఫైర్ని అయితే ఫిట్ చేసి అయితే వెళ్ళిపోయాడు. అది ఫిట్ చేసేటప్పుడు నేను కానీ అమ్మ కానీ నాన్న కానీ ఎక్కడ కూడా దగ్గర లేము, మా పనిలో మేము ఉన్నాము. అతనైతే అసలు లోపల ఎలా ఉంది ఏంటి అని చూడకుండా వచ్చేసి 5 minutesలో బిగించేసి అయితే వెళ్ళిపోయాడు. అతని డబ్బులు అతను తీసేసుకొని అక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. అక్కడ ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా వర్క్ అవ్వకపోవడం వల్ల అండ్ లోపల మనకి ఏవైతే కాక్రోచెస్ ఉన్నాయో మొత్తం చిన్న చిన్న హోల్స్ లోపలికి వెళ్ళిపోయి అక్కడైతే ఉన్నాయి. ఈ ప్రాబ్లము ముందు నుంచే ఉందో ఏమో తెలియదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా ఆ ఫిల్టర్స్ పనిచేయకుండా మానేసాయి. దాని ప్రభావితమే నేను 4 days అయితే హాస్పిటలైజ్ అయ్యాను. ఫ్రెండ్స్, TDS మీటర్ అని ఒకటి ఉంటుంది. కొంచెం డబ్బులు ఖర్చు అయినా కూడా ఇది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మనకు వాటర్ ఎనీ టైం మనకి రీడింగ్ చెక్ చేసినప్పుడైతే బిలో 100 ఉండాలి. ఇంట్లో థింగ్స్ ఏవి సెట్ చేసుకోలేదండి. ఫస్ట్ డేనే నాకు ఇలా జరిగింది. అసలు కొత్త ప్లేసు ఎక్కడ ఏంటి అనేది ఏమీ తెలియదండి. అసలు చాలా ఇబ్బంది పడ్డాను. 4 days అయితే కంప్లీట్గా ఈ సెలైన్స్ ప్లస్ ఈ ఏమంటారు ఇంజెక్షన్స్, ఒకవైపు ఆల్రెడీ సర్జరీ చేస్తున్నారు కదా సెకండ్ ఐకి, ఇది ఒక అడిషన్ బర్డన్ అయిపోయింది. ఇంట్లో కనీసం వంట చేసుకునే ప్రొవిజన్ లేదండి. చూస్తున్నారు కదా థింగ్స్ ఎలా ఉన్నాయో. డాక్టర్ కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే సాధ్యమైనంత వరకు తినండి అని చెప్పారు. కానీ మనకు ఆప్షన్ లేదు ఆ టైంలో. కంపల్సరీగా బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా బయట నుంచే ఒక 2 రోజులు అయితే మేనేజ్ చేసాము. ఇంటి దగ్గరికి కాంపౌండర్ వచ్చేసి మనకు రోజు సెలైన్ పెట్టి వెళ్ళారండి. 4 days అయితే బాగా సఫర్ అయ్యాను. ముఖ్యంగా ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పైకి వాటర్ ప్యూరిఫైర్ అలా క్లీన్గా కనిపించినా కూడా లోపల ఫిల్టర్స్ అనేవి మనం 6 months వన్స్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ వాటర్ ప్యూరిఫైర్కి వెనక భాగంలో ఏదైనా ఒక చిన్న స్లైడ్ లాగా ఉంటుందండి. అక్కడ నుంచి మనకి కాక్రోచెస్ అయితే లోపలికి వెళ్తున్నాయని అనిపించింది నాకు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వాటర్ ప్యూరిఫైర్ బిగించేటప్పుడు మాత్రం దగ్గరుండి ఈ రీడింగ్స్ అవి చెక్ చేసుకోండి. మాకు సెకండ్ టైం వచ్చినప్పుడు నేను దగ్గరుండి రీడింగ్ చూసాను. 848 ఉందండి. బిలో 100 ఉండాల్సింది కాస్త 848 ఉంటే మన హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్.